హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృప ఆర్ట్స్, అలాగే కృప ఆర్క్ వెల్డింగ్ వర్క్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈరోజైతే మీ ముందుకైతే FPLD X అనమాట. ఇది డీజిల్ వెహికలే, గ్రీన్ కలర్ వెహికల్. సో ఏంటనేది ఇది ఫర్నిచర్ పర్పస్ కోసం మన దగ్గర అయితే బాడీ కట్టించారనమాట, వెల్డింగ్ చేయించారు బాడీకి. సో ఇది వచ్చేసి పేట మాల్లో 30 అంగుళాల హైట్ ఫ్రెండ్స్. ఇది MS పైపులతో అయితే ఈ బండి అయితే మనం కట్టుబడి అయితే చేయడం జరిగింది. సో సైడ్ ఎంబడి అయితే వాళ్ళ షాప్ పేరు నేమ్ రాసుకోవాలంటే రేగు పెట్టమంటే పెట్టాము. వెనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బండి అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి ప్రైమర్ పోస్తున్నారు, మట్టి కోటింగ్ అంటాం కదా. సో అది తుప్పెక్కకుండా అనేది మనము ప్రైమర్ పోస్తున్నారు మేస్త్రి గారు. సో ఈ వెహికల్కి ఏంటంటే 4 సైడ్ వేస్తే రేకులు అడిగారు. మన కాంట్రాక్ట్లో అయితే ముందు వెనకైతే రేకులు వేస్తాము, వీళ్ళు సైడ్ కూడా కావాలన్నారు. సో అది కూడా మనం వేసాము, దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. సో బండి మొత్తం మాట్లాడుకుంటే ఒక రేటు ఉంటుంది మీకు. సో ఎవరైనా బళ్ళు కట్టాలనుకుంటే రండి ఫ్రెండ్స్. మంది విజయవాడ సింగినగర్ పైప్ లోడ్ రింగ్ దగ్గర రోహిత్ బార్ ఆపోజిట్ ఉంటుంది మన షాపు, కృప ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని. సో ఎవరైనా మీరు బళ్ళు కట్టాలనుకుంటే రండి ఫ్రెండ్స్. మన దగ్గర అయితే 2 డేస్లో బండి అయితే డెలివరీ ఇచ్చేస్తాము. ఇది పేట మాల్, ఇది ఫ్రంట్ క్యాబిన్ డిజైన్ అనమాట. సో పేట మాల్ అనేది ఏంటంటే వెనక దేనికిను ఫ్రంట్ క్యాబిన్ అనేది అటాచ్ 2 వెల్డింగ్ చేసి ఉంటారు, అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా వాళ్ళు యాంగులర్ కావాలన్నారు. ఉండే కొందికి అది డౌన్ అవుతుంది కదా ఫ్యూచర్లో అనేది వాళ్ళు అడిగితే మనం వేసాము. పార్టీ ఏం కావాలంటే అది వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలి వర్క్లో. ఏ వర్క్ అనే విషయంలో ఎటువంటి రాజీ పడను నేను. సో మన అమౌంట్ కూడా అలాగే తీసుకుంటాం. పని విషయంలో వాళ్ళకి పార్టీకి ఏ విధంగా కావాలేదో అన్నీ అనేది మనం చేస్తాము. కొంతమంది వస్తారు కానీ బళ్ళు ఏ విధంగా కట్టాలనేది వాళ్ళకి ఐడియా రాదు, మనం చెప్పినా కూడా వినరు. సో అక్కడ కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయి బండి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆ బండి చెడగొట్టుకోవడం జరుగుతుంది వెల్డింగ్ చేసే విధానంలో. సో ఏంటంటే మేము రెగ్యులర్గా బళ్ళు కడతాం కాబట్టి ఏ పర్పస్ అనేది అడిగి దానికి ఎట్ట బాగుంటుంది, దాని సేఫ్టీ ఏంటి అనేది ఎవరించి అయితే బండి కట్టడం జరుగుతుంది. సో అది అర్థం చేసుకొని మీరు కట్టించుకుంటే బండి కరెక్ట్గా నీట్గా సెట్ అయిపోతుంది. సో బండి అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి. గ్రీన్ కలర్ కదా, యాస్టీజ్ అయితే కలిసిపోతుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ యాస్టీజ్ అయితే బండి పెయింట్ అయితే కలిసిపోతుంది. సో పెయింటింగ్ అయిన తర్వాత అయితే బండి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. దీనికి స్టిక్కరింగ్ చేయాలి. మరి స్టిక్కరింగ్ కూడా మనమే కాబట్టి చేసేది, బయట మీద కన్నా మనం కొంచెం మన షాప్ కాబట్టి మనమే కొంచెం స్టిక్కర్ అయితే నీట్గా చేసుకుంటాము, ఎందుకంటే బండి లుకింగ్ రావాలి కదా. సో ప్రతి బండి అనేది నాకు నైట్ టైమే స్టిక్కరింగ్ అనేది వీడియో తీయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకరోజు కట్టుబడి అయిపోతుంది. పెయింటింగ్ మట్టి కోటింగ్ ఇవన్నీ అయిపోయి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ నుంచి నేను స్టిక్కరింగ్ చేసేలోపు నైట్ అయిపోతుంది. సో ప్రతి వీడియో అనేది నైట్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో బండి అయితే స్టిక్కరింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన కట్టుబడి కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి. మన దగ్గర రీజనబుల్ రేటే ఉంటుంది ఫ్రెండ్స్, మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంత అమౌంట్ తీసుకుంటున్నారని మీరు అడిగితే దానికి దీని డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. సో యూట్యూబ్ నా సబ్స్క్రైబర్ అయితే మీకు బయట మీద ₹1 నేను తక్కువలో తీసుకుంటాను, ఎందుకంటే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ కాబట్టి మీరు. సో పెయింటింగు, స్టిక్కరింగు, మీకు కావాల్సింటే ఎలక్ట్రిషియన్, సీట్ కవర్లు, టేప్ రికార్డులు ఇవన్నీ మీకు ఇక్కడే మన దగ్గర ఉంటాయి, మీరు మాట్లాడి చేయించుకోవచ్చు. మన కాంట్రాక్ట్ అయితే కట్టుబడి పెయింటింగు, స్టిక్కరింగ్ అనేది మనం కంప్లీట్ చేస్తాము. ఆ ఫుట్ రెస్ట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్, అది యాంగులర్తో పెడతాం మనము. మామూలుగా అయితే రెగ్యులర్గా బయట అయితే బద్ద వంచేసి షేప్ తీసి పెడతారు. అది ఏంటంటే ఉండే కొందికి ఫ్యూచర్లో మనం ఎక్కే కొందికి ఆ బద్ద అనేది డౌన్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది కాలు వేసే కొంది. సో అది నేను ఒకటి ఆలోచించి మనము కింద అయితే ఫుట్ రెస్ట్ అయితే యాంగులర్తో కట్టడం అయితే నేను ప్రారంభించాను, ఎందుకంటే మనం 2 కాళ్ళు అయినా వేసి ఎక్కి మనం లగేజ్ అనేది సరి చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో అదొకటి అయితే మాడిఫై చేశాను. ఇంకా లేటెస్ట్గా కొన్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. బండ్లలో స్టాండర్డ్ చూద్దాము ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మన కట్టుబడి అయితే ఈ విధంగా ఉంటుంది. దీనిలో విజయవాడ ఉంటుంది, పేట మాల్ ఉంటుంది, ఐరన్ హెడ్ మాల్ ఉంటుంది, ఇంకా 4-5 రకాల మాల్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తోలిక పర్పస్ ఏంటో చెప్తే దానికి ఏ విధంగా కట్టించుకుంటే బండి అయితే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు కట్టించుకోండి, బండి నీట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, మంది విజయవాడ మా సింగినగర్ పైప్ లోడ్ రింగ్ దగ్గరే ఉంటుంది మన షాప్, కృప ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అని, రోహిత్ బార్ ఆపోజిట్. ఎవరు అడిగిన చెప్తారు, అయితే పేరు మార్చారు ఇప్పుడు, అలేఖ్య బార్ అనమాట. ఓల్డ్ పేరు అయితే రోహిత్ బార్ అంటే ఎవరైనా చెప్తారు. ఇది బ్యాక్ సైడ్ బంపర్ కానీ స్టిక్కరింగ్ కానీ మొత్తం అయితే ఈ విధంగా అయితే మనం లాస్ట్కి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బండి కూడా మనమే 11కి అయితే వాళ్ళు బండి అయితే అయిపోయింది, 6:30-7 కల్లా కంప్లీట్ అయిపోయింది మొత్తము. సో పార్టీ అనేది లేట్ అవుతుంది, వాళ్ళకి కొంచెం బండి డెలివరీ కావాలంటే నేనే తీసుకెళ్ళి బండి అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకి, రాలేకపోతే.
11కి అలా వెళ్ళి బండి అయితే వాళ్ళకి డెలివరీ చేయడం జరిగింది. సో ఏంటంటే మనకు వచ్చిన పార్టీ ఇబ్బంది పడకూడదు, తనకి నచ్చినట్టయితే వర్క్ చేయాలి. అలాగే మనకు ఒక బండి చేస్తే ఇంకో బండి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే మన వర్క్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.